జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల పరిధిలోని గూడెంతోటి రిజర్వాయర్ నుంచి నెట్టంపాడు రిజర్వాయర్ కు నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఫేజ్ 1 పంప్ హౌస్ నుంచి నీటిని వదిలారు. కృష్ణా జలాలతో చెరువులు, కుంటలు నిండి సాగుకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు ఎమ్మెల్యే. చివరకు ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈసారి ముందుగానే వర్షాలు కురిసి ప్రాజెక్టుల్లో నీటి సామర్థ్యం పెరిగిందని, రైతులు నీటిని సద్వినియోగం చేసుకుని మంచి దిగుబడులు సాధించాలన్నారు. త్వరలోనే ప్రభుత్వ సహకారంతో రాలంపాడు రిజర్వాయర్ కు మరమ్మతులు చేసి నీటి సామర్థ్యాన్ని పెంచుతామన్నారు ఎమ్మెల్యే. గుడ్డందడిలో పంప్స్ స్టేజ్ 1లో పంప్స్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇలా ఈసారి ముందరనే వర్షాలు పడడం, అనుకోకుండా ఫ్లడ్లో ఒక ముందరనే 1 మంత్ ముందరనే కృష్ణానదికి లాస్ట్ ఒక 6-7 డేస్కి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 50,000 క్యూసెక్ల పైన కూడా వచ్చింటుంది. ఒక 3 TMCల పైన నీళ్లు రావడం జరిగింది. దానివల్ల ఇమ్మీడియట్గా అంటే మనకి వర్షాలు పూర్తి స్థాయిలో పడే లోపలనే మనం అన్ని చెరువులని అన్ని నింపుకున్నాలనే ఉద్దేశంతో ఈరోజు స్టేజ్ 1లో మొట్టమొదటి పంపు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. 750 క్యూసెక్స్ది స్టేజ్ 1లో. ఇది సెకండ్ స్టేజ్ రాలంపాడు పోతుంది. రాలంపాడులో 2 పంపులు, ఇక్కడ కూడా 2 పంపులు, ఒక 1 అవర్ అయినాక ఇంకో పంపు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. మరి దీనివల్ల మనము ఇప్పటివరకు అంటే రాలంపాడు ఈ నెట్టంపాడు ఎత్తిపోతల పథకంలో ఇప్పటివరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు ఎప్పుడు అధికారులు మళ్ళీ ప్రజాప్రతినిధులు అందరి సహాయ సహకారాలతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటివరకు కూడా మళ్ళీ మనం పంటలు పండించే ప్రయత్నం చేసినాం. ఎక్కడ కూడా ఇబ్బంది రాదు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఆ సమస్య అధిగమిస్తూ ఇప్పటి వరకు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎటువంటి సమస్యలు లేకుండా అధికారులు సిఈ గారు వస్తున్నారు, ఎస్సీ గారు ఉన్నారు. మరి అందరి సహాయ సహకారాలతో భవిష్యత్తులో ఈ నెట్టంపాడు ఎత్తిపోతల పథకాన్ని ఎప్పుడు కూడా ఇదే విధంగా కొనసాగిస్తాం. ఈ చిన్న చిన్న సమస్యలు అధిగమించడానికి ప్రభుత్వంలో కొన్ని నివేదికలు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు దాన్ని కూడా క్లియర్ చేసే విధంగా ఈఎన్సీ గారిని అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు ఆ పనులన్నీ అయితే మనకి ఎప్పుడు 1,80,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వరకు కూడా మనం ప్రతి సంవత్సరం 1,20,000, 30,000 దాకా నీళ్ళు ఇస్తున్నాం. అన్ని చెరువులతో నింపుకొని భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఇంకా పెంచే ప్రయత్నం చేస్తాం తప్ప తగ్గించే ప్రయత్నం చేయం.